అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా అశోక్. ఈ వీడియోలో హై ప్రోటీన్, హెల్దీ, టేస్టీ, సింపుల్గా, ఈజీగా ఆల్ ఇన్ వన్ కుర్మా అయితే చూపిస్తాను. ఆల్ ఇన్ వన్ ఎందుకన్నానంటే అన్నిటిలోకి ఇది బెస్ట్గా సరిపోతుంది. పూరి, చపాతీ, రైస్, కలర్ రైస్, బగారా రైస్, దేంట్లోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. నా ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా శనగల్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 నుంచి 5 విజిల్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంటే పట్టుకున్నప్పుడు మెత్తగా పలుకు లేకుండా అయిపోవాలి. అంత మెత్తగా ఉంటే గ్రేవీ చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ధనియాలు, జీలకర్ర కొంచెం వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 3 నుంచి 4 తెల్లగడ్డలు, అల్లం కొద్దిగా పట్ట, ఒక 3 నుంచి 4 లవంగాలు వేసుకొని జస్ట్ అలా ఒక 30 to 40 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు దీన్ని. దాని తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకోవాలి. అంటే ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. సో టొమాటోలు పైన స్కిన్ జస్ట్ అలా మెత్తబడితే స్టవ్ ఆపేసుకుని దించేసుకోవాలి. ముందే చెప్పాను కదా, ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్, టేస్ట్ అనేది మారిపోతుంది. సో అలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసే ముందు నేను ఇందులోకి పచ్చి కొబ్బరి అయితే పైన పొట్టు తీసేసి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఒక చిన్న ముక్క అయితే వేసుకుంటున్నాను. గ్రేవీ ఏదైతే ఉందో అది కాస్త క్రీమీగా చాలా టేస్టీగా వస్తుంది. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ నేను అక్కడ లేతగా ఉన్న కొబ్బరి ముక్క అయితే వేసాను. దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పట్టా, లవంగం, బిర్యానీ ఆకు అన్ని వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏదైతే టొమాటోను, ఆనియన్స్ అలా పచ్చి కాకుండా లైట్గా ఫ్రై చేసి తీసుకున్నాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఆ మసాలా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇంత ముందుగా పేస్ట్ చేసేటప్పుడు అయితే అందులో వేసేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో అందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం, ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసుకొని ఆ మసాలాలంతా ఆ పేస్ట్లో బాగా కలిసేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలంతా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఒక మీడియం సైజ్ పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు పొటాటోస్ వేసుకుంటే ఏంటంటే కాస్త ఫ్రై అయ్యి తొందరగా ఉడుకుతుంది. సో నేను ఇక్కడ చాలా చిన్న సైజు కట్ చేసి అయితే వేసుకుంటూ ఉన్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి అలా ఫ్రై చేసుకోవాలి. మీరు దీన్ని మార్నింగ్ చేసుకోవాలి అంటే నైటే శనగలు నానబెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ చేసుకుంటున్నారంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగలు నానబెట్టుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది. సో ఇప్పుడు కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మన శనగల్ని నేను ఇక్కడ విజిల్ పెట్టయితే పెట్టుకున్నాను. ఒక 4 నుంచి 5 విజిల్ అయితే పెట్టుకున్నాను. సో మనకు శనగలు ఎలా ఉండాలి అంటే పట్టుకున్నప్పుడు అలా అయిపోవాలి, పలుకు లేకుండా. అప్పుడే మనకు క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది గ్రేవీ అనేది. మనం 1 కప్పు శనగలు తీసుకుంటే 4 నుంచి 5 కప్పులు వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకుంటే కొద్దిగా వాటర్ అనేది అయితే అందులోనే ఉంటుంది. దాన్ని స్ట్రెయిన్ అవుట్ చేయకుండా అలానే పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు లైట్గా అందులోకి వాటర్ వేసి కొద్దిసేపు పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే శనగలు ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఒక హాఫ్ బాయిల్ అయిపోతాయి పొటాటోస్ అనేటివి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు, వాటర్ని స్ట్రెయిన్ చేయకుండా డైరెక్ట్గా వాటర్తో పాటు ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను సాల్ట్ గ్రేవీలో వేయలేదు, ఆల్రెడీ శనగలు వేసి బాయిల్ చేసుకున్నాను కాబట్టి అది సరిపోతుందని వేసుకోలేదు. ఉప్పు, కారాలు ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని తక్కువ అయితే కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ గ్రేవీ అనేది కాస్త చిక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, నాకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఒక 6 నుంచి 7 నిమిషాలు అయితే పట్టింది. నేను ఫైనల్గా ఇంకా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వెజిటేబుల్స్ అనేది మన ఆప్షనల్ అండి, ఏ ఉన్నా అది వేసుకోవచ్చు. కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ఏది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈసారి ఎప్పుడైనా పూరి, చపాతీ, రైస్, బగారా రైస్, కలర్ రైస్ ఎందులోకైనా ఆలు శనగల కుర్మా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే వీడియో లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారికా అశోక్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.